ట్రస్ట్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపును నిర్వహించి పిల్లలకు విలువలతో పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వటం అభినందనీయమని గైనకాలజిస్ట్ డాక్టర్ రవళి తెలిపారు. పిల్లల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను గుర్తించి స్పృహార్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం పటమటలోని నల్లూరి వారి కళ్యాణ మండపంలో నిన్న సాయంత్రం జరిగింది. విద్యార్థులు తాము నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ రవళి బాలలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపుగా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు, విలువలను బోధించేందుకు, మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు సమ్మర్ క్యాంపును నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, శ్లోకాలు, డాన్స్ ఇలా పలు అంశాల్లో శిక్షణ ఇచ్చారని, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారని, స్పృహాప్తి సభ్యులు తమ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు. మున్ముందు కూడా మరింత మందిని ప్రోత్సహించాలని, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. What is the good touch in the house, premises, wherever? Okay. Show me the first good touch. This is good because teachers will bless you. సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేసి పిల్లలకి టచ్, బ్యాడ్ టచ్, ఇంకా మన సంస్కృతికి సంబంధించిన శ్లోకాలు, లైక్ ఇంకా డ్యాన్స్ అవి కూడా నేర్పించారు. చాలా ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి. సో అవి నేర్పించి పిల్లల్లో ఇంకా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని వాళ్ళు అలైవ్గా ఉంచారు. సర్వీస్ ఏవో చేయాలి, సమాజానికి సేవ చేయాలి, మన వంతు సాయం చేయాలనుకుంటూ ఫిస్ట్ ఆఫ్ రైస్ నుంచి చేసుకుంటూ చాలా ప్రోగ్రామ్స్, కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ సంవత్సరము మనము పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయకూడదు అంటూ ఈ వేసవి కాలము వృధా చేయకుండా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ టైం పాస్ చేసి టైం వేస్ట్ చేసుకొని నేచర్కి, న్యాచురల్కి అన్నిటికీ దూరంగా ఉంటూ టైం వేస్ట్ చేయకుండా మేము ఒక డిజైన్ చేసుకున్నామండి. ప్రతిరోజు ఒక కాన్సెప్ట్, కొత్త యూనిక్ కాన్సెప్ట్తో పాటు వచ్చాము. మన సంస్కృతి, మన విలువలతో పాటు ఆట